మేడం ఇప్పుడు ప్రస్తుతం మెగా డిఎస్సి లో తెలిసినట్టారు మేడం స్కూల్ అసిస్టెంట్ తెలుగు మేడం మెగా డిఎస్సి సంతకం పెట్టిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు స్టిల్ ఇవాళ వరకు అంటే ఎంపిక విధానం గారు ఎలా అనిపించింది మీకు? పారదర్శకంగా ఉందా లేదా ఏమన్నా ఇబ్బంది పడ్డారా? అసలు ఏమి ఇబ్బంది పడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మనకి స్కూల్ డిఎస్సి తీయడం జరిగింది. అంతకు ముందు 7 years వరకు మనకి డిఎస్సి పెట్టలేదు. దానివల్ల ప్రైవేట్ సెక్టార్ లో నలిగిపోవడం జరిగింది చాలా మంది ఉపాధ్యాయులందరూ కూడా. కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. ఇదే విధంగా నాకైతే లోకేష్ గారి విధి విధానం చాలా నచ్చింది. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం 45 రోజులు అని చెప్పారు. కానీ ఆయన ఇచ్చిన టైము అంతకు ముందు నుంచే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళం మేము చాలా మంది. 2015 నుంచి కూడా మేము ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. డిఎస్సి పడుతుంది, డిఎస్సి కోసం 45 రోజుల టైం అయితే సరిపోదు. మనకు ఒక గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? అంతకు ముందు నుంచే మనము ప్రిపరేషన్ లో ఉండాలి. ఎప్పుడైతే మన ప్రిపరేషన్ ముందుగానే స్టార్ట్ చేస్తామో మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ నిజంగా మీకు అందరం కూడా ఇప్పుడు రాబోయే ఉపాధ్యాయులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరే మళ్ళీ మీ ప్రభుత్వమే రావాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే, మీ పేరండి? నా పేరు రాగిరి సలోమి. డిఎస్సి ఎంపిక విధానం కానీ అంటే స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం పెట్టిన దగ్గర నుంచి ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది సార్. ఆయన పెట్టిన విధానం గానీ అన్ని కూడా వదులుతామని చెప్పిన తర్వాత ఖచ్చితంగా తొలి సంతకం ఇచ్చి తర్వాత జరిపిన విధానం కూడా ఎలాంటి అవాంతరాలు ఎదురైనా కూడా ఎలాంటివి ఏం లేకోకుండా అన్ని క్లియర్ చేసిన విధానం కూడా చాలా మంచిగా అనిపించింది. మా కరెక్ట్ టైం ఇచ్చి ప్రిపేర్ అవ్వడానికి తర్వాత అన్ని మంచిగా అనిపించింది. ఎక్కడైనా సరే ఎంపిక విధానంలో అంటే అవకతవకలు ఏం జరగలేదు? ఎక్కడ కూడా ఎలాంటివి ఏం జరగలేదు. నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్తున్నారు? చాలా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే ఆయన చేస్తామన్నది ఖచ్చితంగా ఎలాంటివి ఎదురైనా కూడా ఎక్కడ ఎలాంటివి అడ్డు వేయకోకుండా అన్ని ఖచ్చితంగా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. సార్ నా పేరు ఎన్ దేవ్ సార్. మా బ్రదర్ కి వచ్చింది, మా హస్బెండ్ కూడా చాలా కష్టపడారు సార్. మా అబ్బాయి ఈమె చిన్న బాబుని 1.5 బాబుని వదిలిపెట్టి ఇద్దరు కష్టపడినారు సార్. కష్టపడినందుకు ఇద్దరికి వచ్చింది. నాకైతే చాలా తృప్తి సార్. చాలా థ్యాంక్స్. నానాలోకి థ్యాంక్స్, చంద్రబాబు నాయుడు థ్యాంక్స్, పవన్ కళ్యాణ్ థ్యాంక్స్ సార్. ఒక్క విషయం ఈ విషయంలో జన్మ తలుచుకుంటాం సార్ మేము. ఎందుకంటే చిన్న ఫ్యామిలీ సార్ మాది. మా పిల్లలు బాగా కష్టపడారు. బాగా కష్టపడినందుకు ఫలితం దొరికింది. ఇన్నాళ్ళకి నా పిల్లలు చాలా సంతోషించారు. మాకు చాలా సార్. ఎందుకంటే నా బ్రదర్ తినక చిన్న పిల్లలు వదిలిపెట్టి చాలా కష్టపడి చదివారు సార్. మా బ్రదర్ గాని ఈయన గాని లోకేష్ గారి సార్. కుటుంబంలో మీకు 3 జాబులు వచ్చినాయి. ఇద్దరు సార్. మా బ్రదర్ కి ఇద్దరికి వచ్చాయి సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. డిఎస్సి కోసం చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మెగా డిఎస్సి పెట్టి మోర్ దాన్ 16,000 మెంబర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మేము మా కుటుంబాలన్నీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్. లోకేష్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఒక్కటే సార్, థ్యాంక్స్ తప్ప ఇంకేం చెప్పలేము సార్. ఎందుకంటే ఇంతమంది లైఫ్స్ లో వెలుగులు నింపారు. థ్యాంక్ యూ సో మచ్ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు సార్. చాలా పారదర్శకంగా ఉంది సార్. అస్సలు లేదు సార్, ఎక్కడే లేదు. చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంది. అంటే ఎన్నో కేసులు వచ్చాయి సార్. మోర్ దాన్ 100 కేసెస్ వచ్చాయి. అయినా కూడా ఇక్కడ కూడా మన గవర్నమెంట్ వెనక్కి తిరగలేదు సార్. చాలా ట్రాన్స్పరెన్సీతో మనకి జడ్జిమెంట్ అనేది జరిగింది. రిజల్ట్ లో ఎవరికి అన్యాయం జరగలేదు సార్. ప్రతి ఒక్కరికి ఎవరైతే మెరిట్ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీ పాప ఎదురు చూస్తుంది జాబ్ కోసం? అదే ఫస్ట్ టైం అటెంప్ట్ చేయడము, ఫస్ట్ టైం కొట్టడము. ఈ సందర్భంగా మీరు నారా లోకేష్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండి. చాలా ఇష్టము. నాకు కూడా 1984 లో ఒక ఫస్ట్ విలేజ్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చింది. మా మమ్మీ అనే
సార్, బాగా వస్తే జాబ్ వస్తుంది నిజంగా నిరూపించాము సార్. ఇక్కడ చాలా థ్యాంక్స్ సార్. అసలు ఇలాంటి అవకాశం ప్రతి ఇయర్ ఇస్తే మాలాంటి వాళ్ళు మంచి జాబ్స్ తెచ్చుకొని అంటే పిల్లలకి ఇంకా మంచి టీచర్స్ ఇచ్చే వాళ్ళు అవుతారు. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ప్రతి ఇయర్ ఇలా డిఎస్సి పడుతుందని. సార్ కూడా చెప్పారు, నారా లోకేష్ గారు. మా సార్ కూడా బాగా జాబ్ వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో. మాకు తెలుగుదేశం ప్రభుత్వం అంటే చాలా సెంటిమెంటల్ గా మాకు చాలా ఇష్టం. ఎవరైనా సరే, వ్యక్తిగతంగా ఎవరైనా కానీ ఇష్టం బాగా. ఎలా ఉంది ప్రభుత్వం అంటే ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇదే కంటిన్యూ అవుతుంది అయినా ఇష్టమే సార్ మాకు. అదే ఇదే కంటిన్యూగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నమస్తే, మీ పేరండి? సుభాన్ బాబు అండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? కడప డిస్ట్రిక్ట్ తిమ్మలమడుగు. సరే, ఈ డిఎస్సీలో దేని సెలెక్ట్ అయ్యారు సార్ మీరు? టీజీటీ హిందీ అండి. సరే, మీరు గమనించుంటారు నారా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలా అనుకున్నారంటే ఎలా జరుగుతుంది అనుకున్నారు? 100% జరుగుతుంది అనుకున్నామండి. 100% మాకు జరిగింది కూడా. ఆయన వల్ల చాలా మేము లాస్ట్ ఇయర్ లో ఉన్న వాళ్ళం కూడా ఉద్యోగాలు కొట్టుకోగలిగాము. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాకు 6 ఏళ్ళకి దరిద్రం వచ్చింది. ఒక్కసారి దరిద్రం వదిలిపోయిందండి. ఇంతవరకు అద్భుతంగా జీవితంలో ఆయన రుణపడి ఉంటామని చెప్పగలుగుతారు 100%. సార్, ఈ సందర్భంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీలాంటి వాళ్ళు జీవితాంతం ఉండాలి సార్ రాష్ట్రంలో. మీరే మనకు నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలి. ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూనే వెళ్ళాలి, నిరుద్యోగులకు ఆదుకుంటూనే వెళ్ళాలి. అప్పుడే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది సార్. సార్, ముఖ్యంగా అంటే ఈ ఎంపిక విధానంలో అవకతవకలు జరిగింది లేవు సార్. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ గా ఉంది. ఇది మొత్తం మనకు ఆన్లైన్ లో మనకు మొత్తం ఇచ్చే లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, ఏంటి, ఏ ర్యాంక్ ఎంత, ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదు సార్. మీరు అనుకోవాల్సింది, అపోహలు పెట్టాల్సిందే, ప్రతిపక్షాలు మనకు ముందు గుర్తుపెట్టాల్సింది తప్ప ఎటువంటిది అయితే లేదు. ఓకే, మనకి పర్ఫెక్ట్ గా జరిగేది సార్. ఓకే, మీరు ఎంత సంతోషపడ్డారు? ఎన్ని సంవత్సరాలు మీరు జాబ్ కోసం వచ్చారు సార్? నేను 2014 రాశాను సార్, నాకు 0.47 లో పోయింది. 2018 రాశాను, 13th ర్యాంక్ కడప డిస్ట్రిక్ట్ రాలేదు. మళ్ళీ మొన్న కూడా నాకు స్కూల్ అసిస్టెంట్ కూడా 13th ర్యాంక్ రాలేదు. మీరు కూడా నాకు చూపిస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు కృష్ణ సార్. సార్, ప్రస్తుతం మెగా డిఎస్సీ లో ఏ జాబ్ కడప డిస్ట్రిక్ట్ ఎడ్జిటి విభాగంలో. ఓకే సార్, ఎలా ఉందంటే డిఎస్సీ ఎంపిక విధానం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. అంటే కరెక్ట్ గా ఒక టైం నోటిఫికేషన్ ఇవ్వడము, ఏ టైం ఎగ్జామ్ పెడతామో అదే టైం ఎగ్జామ్ పెట్టడం, రిజల్ట్ ఇవ్వడం, అన్ని విధాలా కరెక్ట్ ఇన్ టైం లోనే చేశారు సార్. చాలా కొన్ని అనివార్య కారణాల వల్ల కేసులు అవి ఇవి పడ్డా కూడా వాటిని చాలా సాల్వ్ చేసి ఇంతవరకు తీసుకుని వచ్చింది. ముఖ్యంగా లోకేష్ గారి గురించి మీరు ఏం చెప్తారంటే, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన తీసుకుంటున్న పనుల విధానం కానీ ఎలా అనిపించింది మీకు? యువగలంలో లోకేష్ సార్ చెప్పిన మాటలన్నీ ఆ మాట మీద నిలబడి అన్ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేశారు. ముఖ్యంగా డిఎస్సి బాబు గారు చేసిన మొదటి సంతకము కంప్లీట్ గా నిలబెట్టుకున్నారు. అది విత్ ఇన్ 15 months లో చేయడం అనేది, 1,000 మందికి రిక్రూట్మెంట్ చేయడం అంటే చాలా గొప్ప విషయము. సీఎం గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మేము ఎన్నో 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేసిన, ఇంతకుముందు ఎప్పుడు లేని డిఎస్సి ఇచ్చి మమ్మల్ని ఇంత గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టినందుకు చాలా ధన్యవాదాలు సార్.